సిపిఐడి పార్టీ నుండి ఎంపీగా పోటీ చేశాను పెద్దపల్లిలో. నేను ఎందుకు పోటీ చేశాను అంటే సామాన్యులకు అన్ని అందాలి కాబట్టి పోటీ చేసిన. విద్య వైద్యం ఉచితంగా అందించాలని గల్లీ టు ఢిల్లీ వరకు పాదయాత్ర చేసిన, ఒకసారి రెండోసారి బైక్ యాత్ర చేసిన. 2018లో ధర్మాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. 2019లో బై ఎలక్షన్ లో దుబ్బాకలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. 2023లో మళ్ళీ ధర్మపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాను. అలాగే ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంటులో 2024లో ఎంపీగా పోటీ చేస్తాను. సామాన్యులకు అందడం లేదనే ఉద్దేశపరంగా నేను ఈ పోటీ చేయడం జరిగింది. మా విలేజ్ మండలి కావాలని నేను పోరాటం చేస్తా ఉంటే ఏ ఒక్క నాయకుడు కూడా స్పందించలేదు. కొప్పుల ఈశ్వర్ కానీ, బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ. అందుకోసం ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా చేయగలనని నిరూపించడానికి నేను 2018 నుండి పోటీ చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ఎన్ని రోజులు పాలించిందో మనకు తెలుసు, బీజేపీ ఎన్ని రోజులు పాలించిందో తెలుసు, బీఆర్ఎస్ ఎన్ని రోజులు పాలించిందో తెలుసు. మన తెలంగాణ తెచ్చుకుంటే మన తెలంగాణ బాగుపడ్డాయి అనుకున్నాం, కానీ కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డది. అలాగే కాంగ్రెస్ ఎన్నో పథకాలు పెట్టింది, కానీ అవి సామాన్యులకు ఒకటి కూడా అందరు ఎన్నో హామీలు ఇచ్చారు, అవి నెరవేరలేదు. మళ్ళీ కొత్త హామీలతో ప్రతి ఎన్నికల్లో ముందుకు వస్తారు. అలాగే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఎన్నో పథకాలు ఉన్నాయి. మన పార్లమెంట్ పరిధిలో ఎన్ని పథకాలు వచ్చినాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని కాలేజీలు కట్టారు, ఎంతమందికి ఉపాధి కల్పించారు ఒక్కసారి చెప్పాలి. ఇప్పుడు గడ్డం వివేక్ కుటుంబం వాళ్ళ తండ్రి పాలించిండు, అతను పాలించిండు, వాళ్ళ కొడుకు వస్తున్నాడు. అలా కొడుకు ఏమంటాడంటే నేను సొంత కంపెనీ బట్టి 500 మందికి ఉపాధి కల్పించిన అంటాడు. పార్లమెంట్ పరిధిలో 15 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, 500 మందికి ఉపాధి కల్పిస్తే సరిపోతుందా? ఒక్కసారి చెప్పండి సార్, దీనికి సమాధానం చెప్పండి. అలాగే కొప్పుల ఈశ్వర్ గారు ఎమ్మెల్యే గెలిచాడు, విప్ అయ్యాడు, మంత్రి అయ్యాడు. మంత్రి ఉన్నప్పుడు ఏమి చేయలేదు, ఇప్పుడు ఎంపీగా గెలిచి ఏం చేస్తాడని సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. సామాన్యులు గెలిస్తేనే సామాన్యులకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశపరంగా నేను ఈ పోరాటం చేస్తా ఉన్నాను. డబ్బుపై మద్దతుతో ఆశపడి ఓటేస్తే మన 5 సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టుకునే వాళ్ళ అవుతాం. For more videos like this, subscribe Big TV channel.